శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నార్మల్ గా ఎస్వి రంగారావు గారు కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు. ఆయన ఇంగ్లీష్ నాటకాలు కూడా వేశారు. సినిమా సెట్ లో కూడా ఇంగ్లీష్ డైలాగ్స్ చెప్పేవారు అని విన్నాను. తెలుగు సినిమాలు. అవును అవును మేడం. ఓకే. ఎస్వి రంగారావు గారు కాకినాడ యంగ్ మెన్స్ క్లబ్ అని ఒకటి ఉండేదమ్మా. అక్కడి నుంచి చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. అంజలిదేవి గారు, ఆదినారాయణరావు గారు, తర్వాత హర్నాథు, ఎస్వి రంగారావు గారు, వీళ్ళందరూ కాకినాడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అక్కడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని ఒక మంచి క్లబ్ ఉంది. ఆ క్లబ్లో నాటకాలు బాగా వేసేవాళ్ళు. అప్పుడు నాటకాలు వేసేవాళ్ళు ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు బాగా చదువుకున్నాడు ఆయన. సో ఇంగ్లీష్ నాటకాలు, షేక్స్పియర్ నాటకాలు, షైలాక్ అవన్నీ చాలా అద్భుతంగా వేసేవాడు. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత సంపూర్ణ రామాయణం సినిమాలో ఎస్వి రంగారావు గారు రావణాసురుడు వేషం వేశాడు. రావణాసురుడు వేషం వేసి ఆ రోజు అశోకవనంలో సీత ఆ సీన్ తీస్తున్నామండి. సీత ఏమో చంద్రకళ వేసింది. సో ఆ చెట్టు కింద అరుగు మీద అశోకవనంలో దిగులుగా కూర్చుంది చంద్రకళ సీత. వెనక నుంచి ఎస్వి రంగారావు గారు వచ్చారు. సో ఇలా మంచి గట్టిగా బాగా నడుచుకుంటూ మంచి స్టైల్లో వచ్చాడు ఆయన. రావణాసురుడు, శృంగార రావణాసురుడు అని ఒక గెటప్ ఇచ్చారు. వైట్ పంచ, వైట్ జుబ్బ, వైట్ ముత్యాల హారాలు చేతులుగా, వాటికి అసలు చూస్తే తెల్ల మబ్బులాగా ఉన్నాడు, మెరిసిపోతున్నాడు, చాలా అందంగా ఉన్నాడు రంగారావు గారు. సో ఆ గెటప్తో వచ్చాడు. సీత ఏమో ఇటు తిరిగి కూర్చుంది. ఎస్వి రంగారావు వెనక నుంచి ఇలా వచ్చాడు. వచ్చి సీతతో మాట్లాడుతున్నాడు. సీత సుందరి, యవ్వనం సెలయేరు లాంటిది, ముందుకు వెళ్ళిపోయిన నీరు వెనక్కి తిరిగి రాదు, అలాగే యవ్వనం కూడా వెనక్కి తిరిగి రాదు, కాబట్టి నన్ను వరించు సుందరి అని డైలాగు చెప్తున్నాడు. అంటే వరించు అన్న మాట వాడలేదు అక్కడ. అక్కడ వాడిన మాట వేరే. నేను ఎక్స్టెంపోర్లో వరించు అన్న మాట వాడాను. అప్పుడు సీత ఒక గడ్డి పరక తీసుకొని గడ్డి పరకతో మాట్లాడుద్దండి. ఆ గడ్డి పరక అంటే రావణాసురుని గడ్డి పరకతో పోల్చినట్టు అక్కడ విజన్ అనమాట. ఆ గడ్డి పరకను చూస్తూ, మూర్ఖుడా, మూర్ఖుడికి మోక్షంలాగే నేను నీకు లభ్యం కాను అని డైలాగ్ చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు టేక్ జరుగుతుంది. మూర్ఖుడా అనబోయి మూకుడా అంది అని, సారీ అంకుల్, సారీ అంకుల్, సారీ అంకుల్ అంది. అనేసరికి రంగారావు గారు వెనక నుంచి నెవర్ మైండ్ సీత, కమాన్ క్యారియన్ అని అన్నాడు. ఇదంతా రికార్డింగ్ అయిపోతుంది. అసలు అక్కడ ఉండేటటువంటి మేమంతా నవ్వులు. డైరెక్టర్ బాపు గారు నవ్వుతున్నారు. కట్ ఎవరు చెప్పలా, నవ్వుతున్నారు. ఇంతలోకి ముడపూడి వెంకటరమణ గారు కట్ 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 అది అంటే అప్పుడు కెమెరా అసిస్టెంట్ స్విచ్ ఆఫ్ చేశాడు. స్విచ్ ఆన్ చేయటం, స్విచ్ ఆఫ్ చేయటం కెమెరా అసిస్టెంటే, ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది కెమెరామెన్. సో ఇదంతా రికార్డ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ సెట్లో అంతా నవ్వులు. ఇంతలోకి ఎస్వి రంగారావు గారి దగ్గరికి వాలి అని ఆర్ట్ డైరెక్టర్ గారు, ఆయన కాంటెంపరీ, ఆయనతో ఏజ్లో సమానం, ఇండస్ట్రీకి ఒకే టైంలో వచ్చాడు, చాలా గొప్ప ఆర్ట్ డైరెక్టర్ ఆయన. వాళ్ళు ఫ్రెండ్స్. ఎస్వి రంగారావు గారు దగ్గరికి వచ్చి, ఏమయ్యా నువ్వు తెలుగు రావణాసురుడువా ఇంగ్లీష్ రావణాసురుడువా, ఇంగ్లీష్ మాట్లాడతావేంటి అందభాయించాడు. ఒరే, ప్రపంచంలో ఎన్ని భాషలున్నా అన్ని భాషల్లో రావణాసురుడు ఒక్కడే, వీడే ఎస్విఆర్, అది ఇది అని అన్నాడు. అనేసరికి అసలు ఆయన డైలాగులు విని మేము ఎంత ఎంజాయ్ చేసాము. సరే అయిపోయింది కదండి, ఇదంతా షార్ట్ ఇంగ్లీష్ డైలాగ్ అంతా రికార్డ్ అయిపోయింది కదా, మేము ఎడిటింగ్ రూమ్లో అది ముందుకి వెనక్కి వేసుకొని విని ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంగ్లీష్ డైలాగులు. ఎస్వి రంగారావు గారు తెలుగులోనే కాదు ఇంగ్లీష్లో కూడా అసలు డైలాగులు చెప్తా ఉంటే అసలు కన్నుల పండుగ ఉండేదన్నమాట. సో అలాగా తర్వాత ఎస్వి రంగారావు గారు ఆయన చార్మినార్ సిగరెట్లు తాగుతారు మేడం. చార్మినార్ అని
ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది సిగరెట్లు. మన హైదరాబాద్ చార్మినార్ కంపెనీలోనే ఓకే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఒకటి ఉంది, ఓకే చాలా బాగుంటుంది అది. ఆ సిగరెట్లు తాగుతాడు ఆయన. చార్మినార్ చాలా ఘాటుగా ఉంటుందని. ఓకే సరే ఆ సిగరెట్ లేవు అప్పుడు. వాళ్ళని అడిగాడు, రే ఒక సిగరెట్ ఇరన్నాడు. అని అంటే ఈయనేమో సిగరెట్ ఇచ్చాడు. అదేంటి 555 సిగరెట్. ఓకే 555 సిగరెట్ కాల్చేవాళ్ళు మెడ్రాస్లో అందరూ. అది కాస్ట్లీ అనమాట. 555 సిగరెట్ ప్యాకెట్లో పట్టుకుని సిగరెట్ కాలిస్తే అదే సోషల్ స్టేటస్. ఓ ఆ సిగరెట్ ఇచ్చాడు ఆయన. ఇస్తే రంగారావు గారు ఏం చేశాడు, ఆ సిగరెట్లో ఫిల్టర్ తుంపేశాడు. ఫిల్టర్ తుంపేసి ఉట్టిది వెలిగించాడు. ఉట్టిది వెలిగించి 2 దమ్ములు చప్పగా ఉంది అని పడేశాడు. పడేసి రే చార్మినార్ సిగరెట్ ఒకటి ఉంటే ఇవ్వండిరా అని అన్నాడు. అని అంటే ఒక లైట్ బాయ్ అక్కడ ఉన్నాడు. ఏంటి సార్ అని అన్నాడు. రే చార్మినార్ సిగరెట్ ఉందా నీ దగ్గర? ఉంది సార్ అన్నాడు. ఒకటి అని అన్నాడు. ఇంపోర్టెడ్ సిగరెట్, ఎక్స్పోర్టెడ్ సిగరెట్ కాదు అది. జనరల్గా నార్మల్ అందరూ తాగేదన్నమాట. ఆ సిగరెట్ ఇస్తే ఆ సిగరెట్ కాల్చాడు ఆయన. ఆయనకి ఆ ఎక్స్పోర్ట్ క్వాలిటీ చార్మినార్ కంపెనీలో ఒక ఫ్రెండ్ ఉన్నాడంట. ఆయన పంపించేవాడు కార్టన్ ఇంత బాక్స్ పంపిస్తే అందులో చాలా ప్యాక్స్ ఉంటాయి అనమాట. అవి కాల్చేవాడు ఆయన. సో ఆ విధంగా సంపూర్ణ రామాయణ సెట్లో రంగారావుతో జరిగినటువంటి తమాషా సన్నివేశాలు. ఆల్ రైట్ సార్, థాంక్యూ సో మచ్.